ఈరోజు అమ్మ ఆసరాన వృద్ధాశ్రమంలో అనగాం చేంద్రు గాను శ్రీ నార్ల రామశర్మ గారు, శ్రీమతి నార్ల సరస్వతి గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా విరుస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మహోత్సవ లక్ష్యంగా 65 మంది రాష్ట్రలకు ఆకలి తీర్చడానికి శ్రీ వెంకటేశ్వరుని దీవులతో సండీలస్య గోత్రస్య శ్రీ నార్ల రామశర్మ గారి, శ్రీమతి సరస్వతి గారి ముద్దుల మనమోడు చిరంజీవి రిషి సాయి నార్ల, డాక్టర్ శ్రీమతి స్వర్ణ గారి, డాక్టర్ శ్రీ చుక్కంబొట్ల శ్రీకాంత్ గారి కుమారుడి జన్మ శుభ సందర్భంగా 1/4/2026 నాడు అనగాం చేయడం జరుగుతుంది. అలాగే చిరంజీవి రిషి సాయి నార్ల గారికి జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరణ జరుపుకలు కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ, అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విష్ యూ మెనీ మోర్ హ్యాపీనెస్ సోదరే చిరంజీవి రిషి సాయి నార్ల గారు. అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీకు అమ్మగారు ఆశీస్సులు, నాన్నగారు ఆశీస్సులు, తాతయ్య గారు ఆశీస్సులు, నాన్నమ్మ గారు ఆశీస్సులు, అమ్మమ్మ గారు ఆశీస్సులు, తాతయ్య గారు ఆశీస్సులు, మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, అలాగే చదువుల తల్లి సరస్వతి కటాక్షం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, అలాగే మీకు మీ కుటుంబ సభ్యులు అందరి తరఫున మరి ఇక్కడ ఉన్న 65 మంది తరఫున మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వీరందరి తరఫున మీకు బర్త్డే విషెస్ అండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ రిషి సాయి నార్ల గారు. హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ రిషి సాయి గారు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే రిషి సాయి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ కుటుంబ సభ్యులైన సండిలియస్ గోత్రస్య శ్రీ నార్ల రామశర్మ గారికి, శ్రీమతి సరస్వతి గారికి, డాక్టర్ శ్రీ చుక్కంబొట్ల శ్రీకాంత్ గారికి, డాక్టర్ శ్రీమతి స్వర్ణ గారికి, చిరంజీవి రిషి సాయి నార్ల గారికి, చిరంజీవి రిత్విక్ సాయి నార్ల గారికి, కౌశికాస గోత్రస్య శ్రీ దుర్బాకుల వెంకటేశ్వర్లు గారికి, శ్రీమతి స్వాతి గారికి, చిరంజీవి అభిరామ్ గారికి, చిరంజీవి సిద్ధార్థ్ గారికి, హరితస గోత్రస్య శ్రీ చివుకుల శ్రవణ్ గారికి, అలాగే శ్రీమతి స్వప్న గారికి, చిరంజీవి సిరి హిరికా గారికి, చిరంజీవి విహాన్ సాయి గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటి తరగని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసాదించమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి సరస్వతి గారికి, శ్రీమతి స్వర్ణ గారికి, శ్రీమతి స్వాతి గారికి, శ్రీమతి స్వప్న గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు, దుర్గాదేవి దీవెనలు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కువరుస్తున్న తండ్రి లాంటి పెంటేసార్కు మరియు పుష్పలమ్మ గారికి పాదాయ వందనం చేస్తే ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరగని కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెంటేసార్కు మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీ నార్ల రామశర్మ గారు, శ్రీమతి నార్ల సరస్వతి గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేస్తున్న వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ మర్ద కాజా, అలాగే గారెలు, అలాగే రైస్, అలాగే టమాటా పప్పు, బెండకాయ కర్రీ, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ.